ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నడుస్తోంది. ఇప్పటికీ 2 గంటలు అయిపోయింది. కేటీఆర్ విచారణకు హాజరైపోయి జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలో అంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. సో ఇప్పటికే అక్కడ హరీష్ రావు కూడా అక్కడికి చేరుకొని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. అంటే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళను సిట్లో భాగం చేసి వాళ్ళతో విచారణ చేపిస్తున్నారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు అంతూ చూస్తా సప్త సముద్రాల బయట ఉన్నా కానీ ఖచ్చితంగా ఎవరైతే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, రేపటి ప్రభుత్వం మాదే అంటూ కూడా హరీష్ రావు ఇప్పటికే పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నారు. అండ్ పోలీసులు అత్యుత్సాహం చేయొద్దంటూ కూడా ఇప్పటివరకు తెలంగాణ భవన్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అదే అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయం ఆల్మోస్ట్ 2 సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది. ఒక ఎడతగని ఎపిసోడ్ లాగా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం రాజకీయంగా అంటే ఎప్పుడైతే ప్రభుత్వం మీద క్వశ్చన్ చేస్తారో, ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో ఆ సందర్భంలోనే ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ అన్నట్టు గతంలో ఏదైతే అమృత్ స్కామ్ టెండర్లకు సంబంధించినటువంటి విషయం బయట తీసినప్పుడే ఏసీబీ విచారణకు పిలిచినట్టు, ఎట్ సేమ్ టైం ఇప్పుడు కూడా నైనీ బొగ్గుగన్లకు సంబంధించినటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ విచారణల పేరుతోటి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మోరోవర్ ముఖ్యమంత్రి లేరు, ప్రస్తుతానికి ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు, అటు దావోస్ పర్యటనలో ఉన్నారు. సో ఆయన రావడానికి టైం పట్టుద్ది. సో ఈలోపు ఒక పొలిటికల్ హైటెన్షన్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశం ఆయనది అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌతమ్ ప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్తీక్ గారు ఇద్దరు జాయిన్ అవుతున్నారు. ముందుగా గౌతమ్ ప్రసాద్ గారు ఏం చెప్తున్నారు? ఒకవైపు హరీష్ రావు విచారణ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ విచారణ, ఆ తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు వస్తాయి, విచారణకు ఆయన కూడా హాజరు కావాలి అవుతున్నారన్నటువంటి సంకేతాలు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి. ఏం జరగబోతోంది తెలంగాణలో? శ్రీకాంత్ గారు, మీకు అదేవిధంగా మా ప్రేక్షకులకు అదేవిధంగా పేదన్న ఉన్న సభ్యులకు అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆడుతున్న రాజకీయ పరిణామాల క్రీడ ఏదైతే ఉందో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ పార్టీకి. నిజంగా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎలక్షన్స్ ఉన్నప్పుడే ఎందుకు గుర్తుకొస్తున్నాయి? అదేవిధంగా ఏదైనా మేము ఒక కుంభకోణం బయటపెట్టినప్పుడే ఎందుకు గుర్తుకొస్తున్నాయి? అంటే నిరంతర ప్రక్రియగా ఒక నిజంగానే ఒక సిట్ ఏర్పాటు చేసినా లేకపోతే ఇంకో విచారణ చేపట్టినా దానికి ఒక కంటిన్యూయేషన్ ఉండాలి కదా. ఆ కంటిన్యూయేషన్ లేకుండా కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా ఒక కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టడం ఎందుకు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా జరిగింది సరే, మీరు జరిగితే అంటే ఫోన్ ట్యాపింగ్ జరగడం కరెక్టే, జరుగుతుంది అని చెప్పేసి మీరే చెప్పారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఢిల్లీలో అవును ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడాడు. అదే ముఖ్యమంత్రి గారు అదే నోటి నుంచి సిట్ ఏర్పాటు చేస్తారు. మీకు అనేక అనుమానాలు ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు, ఏ రకమైన కావచ్చు. దాని ప్రాసెస్ ఏంటి? ఆ ప్రాసెస్ ప్రకారం 2 ఏళ్ల నుంచి మీరు విప్పినట్టుగా చూపనట్టుగా అదేవిధంగా విచారణ జరపనట్టుగా ఎందుకు చేస్తున్నారు? నిజంగా మీకు అక్కడ తప్పు జరిగింది అని చెప్పేసి అనుకుంటే నిజంగానే మీరు పనిలో ఉండండి. అంటే అవకాశం కోసం లేకపోతే రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కక్ష కోసం మేము చేయటం అవసరమా అనేదే మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు దావోస్లో కావాలనే ఉండే ఇక్కడ పోలీసులతో చేయిస్తున్న పని ఇది. అక్కడ ఉన్న సమయంలోనే మీరు ఇక్కడ చేయండి అనేది ఒక స్పష్టమైన ఆదేశాలతోనే ఆయన అక్కడికి వెళ్ళి ఇక్కడ చేసిండు. అదే నేను లేదో ఇంకోటి అంటే రకరకాల అసలు ప్రభుత్వం నడుస్తుందా నడవట్లేదా? నిన్నగాక మొన్న ఒక ప్రధానమైన న్యూస్ ఛానల్లో కావచ్చు, న్యూస్ పేపర్లో కానీ ఏమని వచ్చింది, అసలు సిట్ ఏర్పాటు అసలు ముఖ్యమంత్రికే తెలియదు అని చెప్పేసి వచ్చింది. అంటే ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? ఒక సిట్ ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి గారు ఆ సిట్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు వేసారని చెప్పేసి యాక్షన్ తీసుకోలేదు? ఒకవేళ వేస్తే ఆ దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద ఎందుకు ఇప్పటిదాకా యాక్షన్ తీసుకోలేదు? నిజంగా తెలిసి జరగలేదు, తెలియక జరిగింది, ఒక ముఖ్యమంత్రి హోదాలో జరిగింది. అదే హోంమంత్రి ఆయన చేతుల్లో ఉంది. ఆయన చేతుల్లో ఉన్న శాఖలో ఏం జరుగుతుందో ముఖ్యమంత్రికి తెలియదా? సరే తెలియదు అంటే నీకు చేత కాదా? ప్రభుత్వాన్ని నడపడం చేత కాదా? చేత కాదు అనుకున్నప్పుడు వదిలేసాయి, రాజీనామా చేసేసి ఇంకొకరికి ఇచ్చేసాయి. నీకు తెలియదు అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడితే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఎందుకంటే కీలకమైనటువంటి నాయకులే బీఆర్ఎస్ పార్టీకి కుడి ఎడమ భుజాల్లాగా హరీష్ రావు, కేటీఆర్. శ్రీకాంత్ గారు ఆ ఇద్దరు ఇప్పుడు కేసుల్లో ఎదుర్కొంటున్నారు, విచారణలో ఎదుర్కొంటున్నారు. శ్రీకాంత్ గారు పొద్దున నాకు తెలిసి ఇవాళ రేపు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం కూడా, ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో పార్టీ నిజంగానే కొంత ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి. శ్రీకాంత్ గారు మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది ఒక లొట్టపసి కేసు అని చెప్పేసి, ఇది పనికిరాని కేసు అని చెప్పేసి. పనికొచ్చే కేసు అయితే
మేము ఏదైనా మాట్లాడడానికి ఉంటుంది. పనికి రాని కేసులలో, అనవసరమైన కేసులలో మీరు ఇరికిస్తున్నారు కాబట్టి దాంట్లో దమ్ము ధైర్యం లేదని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఆ కేసులో ఎటువంటి దమ్ము లేదు. దమ్ము ఉంటే మీరు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మేము అడుగుతున్న ప్రశ్నలకు మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అదేవిధంగా నిన్న హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చాడు, సిట్టి తీసుకుపోయినారు. మేము అది అడిగినాం ఇది అడిగినాం అని చెప్పేసి అంటున్నాం కదా. అసలు ఏం జరిగిందో ఆ వీడియోలు బయట పెట్టండి. మరి మీకు అనుకున్నాగానే ఉంది కదా, బయట పెడితే అది విచారణ మరి ఏ బేస్ తో వీళ్ళు మాట్లాడుతున్నారు? లీకులు ఎందుకు ఇస్తున్నారు? తర్వాత బయట పెడతారు. ఎందుకంటే హరీష్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత శ్రీకాంత్ గారు మేము చెయ్యమని అంటున్నాం. 2 ఏళ్ల నుంచి మేము ఎక్కడ వెనకాడుతున్నాము? మేము ఎక్కడ వెనకాడినాము? మేము ఎక్కడ వెనక జంకింది ఎక్కడ? మీరు చెయ్యమంటున్నాం. మీరు చేసింది బయట పెట్టమంటున్నాం. మీరు ఏదైతే వాస్తవాలు ఉందో ప్రజలకు చెప్పండి అని అంటున్నాం. ఎందుకు చెప్పట్లేదు? అదేవిధంగా సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు తెర మీదకి? సుప్రీంకోర్టు కేసు అయితే కొట్టేసింది కదా ఫోన్ ట్యాప్. సజ్జనార్ అదే అంటుంది, సుప్రీంకోర్టు కేసు కొట్టేయచ్చు కానీ ఇన్వెస్టిగేషన్ ఆపమని ఎక్కడ చెప్పలేదు. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పేసి ఆయన అంటున్నారు. అరే మీరు చెయ్యండి అయ్యా. మరి ఏ రకమైన మీరు ఆధారాలు చూపి చేస్తున్నారు? ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి ఎందుకు వెళ్ళింది? సో వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటివరకు ఆధారాలు లేవు, కేవలం అనుమానాలే. సో అనుమానాల మీద జరుగుతున్నటువంటి విచారణే ఇది. ఈ అనుమానంలోంచి ఆ విచారణలోంచి ఏమైనా బయటకు వస్తాయేమో అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. నేనేమంటున్నానంటే వీళ్ళు లేని దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇదే కరెక్టే అనుకుందాం, గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందే అని చెప్పేసి అనుకుందాం. ఈరోజు స్వయంగా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే మా ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయని చెప్పేసి స్వయంగా మా విలేకరుల ముందు వెల్లడించుకున్నారు కదా. దాంట్లో ఉన్న వెల్లడించిన ఒక ప్రధానమైన విలేకరు వచ్చి, జర్నలిస్ట్ వచ్చి దానికి ఒక కథనంగా రాసిండు కదా. మరి దాని మీద ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎందుకు ఖండన? ఈ సీట్ ఇప్పుడు వాళ్ళని కూడా విచారించాలంటారా? విచారించమని చెప్పండి. నిజంగానే అందరినీ అడగండి, వాస్తవాలు ఏందని తెలుస్తాయి కదా. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళబోసుకున్నాడు గోడు, అదే విధంగా ఇంకొకళ్ళు ఎందుకు వెళ్ళబోసుకున్నారు గోడు? బయటకు వచ్చే మా ఫోన్ ట్యాప్ అవుతున్నారు ఎవరైనా అదే కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఏ ఒక్క క్యాండిడేట్ వచ్చి, ఏ ఒక్క మనిషి వచ్చి ఇగో మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కదా. ఎవరు కంప్లైంట్ ఇవ్వకన్నా ముందే నువ్వుగా ఏదో ఏది ఒక ఊహల్లో ఊహించుకొని ఊహాజనితంగా కేసులు పెట్టుకుంటూ పోయినాం. స్వయంగా నిన్నటి దాకా ఎలక్షన్ కంటే ప్రచారం కంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు? ఆయన ఏం మాట్లాడినంటే నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నాకు జామర్లు పెట్టినరు, నా చుట్టూ ఏవి రేడియేషన్లో పనిచేయకుండా చేసిరని చెప్పేసి మాట్లాడి పెద్ద ప్రచారం చేసిండు కదా. మరి అదే నోటు నుంచి ఎలక్షన్ గెలిచిన తర్వాత 4 నెలలకో 5 నెలలకో ఆ నోటు నుంచి ఏమొచ్చిందని అంటే నా ఫోన్ ట్యాపింగ్ అయితే జరగలేదు, నాకు ఎటువంటి నోటీస్ రాలేదు, నాకు రాలేదంటే కాలేదని అర్థం కదా అని చెప్పి మాట్లాడాడు. అంటే ఆ నోటిఫికేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఫోన్లే ట్యాప్ కాలేదంటే మిగతా వాళ్ళు కూడా ట్యాప్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఎట్లా అవుతాయి? ఆయనే చెప్పింది కదా, మేము చెప్పలేదు కదా. స్వయంగా ప్రశ్న వచ్చింది, ఒక మీడియా సమావేశంలో జరిగింది, విలేకరుల సమావేశంలో జరిగింది. ఆ జరిగిన దాంట్లో ముఖ్యమంత్రి స్వయంగా చెప్పింది కదా, నా ఫోన్ ట్యాప్ జరిగితే ఒకవేళ నాకు నోటీసులు వచ్చేటి అని. ఎందుకు రాలేదు? అందరికీ నోటీసులు వచ్చి ఆయనకి ఎందుకు రాలేదు? మరి ఒకవేళ వచ్చి ఉంటే ఆయన అబద్ధం చెప్పిండా మీడియా ముందు? కానీ కార్తిక్ గారు ఎక్కడ కంప్లైంట్ లేదు, ఎక్కడ అధికారికంగా వచ్చి ఎవరు ప్రెస్ మీట్ పెట్టినలేదు. ఒక అనుమానాల బేస్ మీద జరుగుతున్నటువంటి విచారణలు, ఎంక్వైరీలు. ఇప్పటివరకు అధికారుల్ని విచారించారు, కొంతమంది జైలు పోయారు, జైలు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది బయట దేశాలకు వెళ్ళారు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ తోటే వాళ్ళు దేశంలోకి అడుగు పెట్టారు. సో ఏదో ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సంవత్సరంన్నర అంటే ఒక హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయిపోయింది, ఇంకో హాఫ్ ఆఫ్ ది పీరియడ్ నడవాలి. మొత్తం పొలిటికల్గానే కాన్సన్ట్రేట్ చేశారా? ఓ డైవర్షన్ పాలిటిక్సే నడుస్తున్నాయా తెలంగాణలో? సార్ ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అయితే అసలు ఫోన్ ట్యాపింగే జరగలేదని వీళ్ళు ఇంతగానో మొత్తుకున్నప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం కదా, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు, ఎందుకు ఇంత హంగామా చేయాల్సిన అవసరం? వాళ్ళ నాయకుని తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు సంఘీభావంగా వస్తారు కదా సార్. ఆడేం అరెస్టులు జరుగుతలేవు సార్, పిలిచి సార్ లేదా సెకండరీ థింగ్. బట్ ఒక నాయకునికి నోటీస్ ఇచ్చి పోలీసులు పిలుస్తున్నారంటే వాళ్ళు సంఘీభావానికి రావడం తప్పేం లేదు. నేను కూడా పోవాల్సింది, నేను రావడం థాయిలాండ్ నుంచి రావడం లేట్ అయింది కాబట్టి నేను పోలేదు సార్. ఆడ ఏం పెద్ద అరెస్టులు జరుగుతలేవు, ఆడవాళ్ళు నిందితులని ఎవరు చెప్పలేదు, బాధితులని చెప్పలేదు సార్. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఓ కేసు ఉంది, మాట్లాడదాం రండి సార్ అని చెప్పారు గంతే. ఓకే మాట్లాడదాం రండి సార్ అని అంటే ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ సరే వాళ్ళు హంగామా చేసుకుంటారా ఏం చేసుకుంటారా, వాళ్ళకి అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు వాళ్ళ దగ్గర, కాబట్టి దాని గురించి పెద్ద విషయం పాయింట్ అదే. ఇప్పుడే ఎందుకు నోటీసులు ఇస్తున్నారు? నైని బొగ్గు గారికి సంబంధించిన విషయం బయట ఏంది సార్? నైని బొగ్గు గారి గురించి, నైని బొగ్గు గారి గురించి అసలు నైని బొగ్గు గారి గురించి పంచాయతీ ఎన్నికలు నైని బొగ్గు విషయంలో
అసలు ఆ మున్సిపల్ సబ్జెక్టు ఎలక్షన్స్ రాగానే ఇప్పుడే ఎందుకు నోటీస్ ఇస్తున్నారు? 2 ఏళ్ళు ఏం చేసిండ్రు? 2 ఏళ్ల నుంచి జరుగుతుంది సార్, ఈ రోజు ఏం ఇయ్యలేదు. మీరు కేటీఆర్ దగ్గర రావడానికే 2 సంవత్సరాలు పడుతుంది. సార్, కేసీఆర్ ఈ దగ్గర కేసు రావడానికి 2 ఇంకో సంవత్సరాల సంవత్సరం నుంచి పడుతుందా? ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పటి వరకు నైని బొగ్గుగాని అన్నారు కదా, అసలు ఆ నైని బొగ్గుగాని గురించి పూర్తి స్థాయిలో ఆ కేసు వివరాలు మాట్లాడే వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అసలు ఆ సబ్జెక్టే వేరు. అయితే నేను ఇప్పటివరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ చూసిన సార్. వారి ప్రెస్ మీట్లో నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మీ ద్వారా ప్రజల ముందు కూడా పెడతా. ఫోన్ ట్యాపింగే జరగలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. అయితే అసలు ఫోన్ ట్యాపింగ్ జరగడానికి విచారణ చేయడానికి సజ్జనార్ గారికి ఏం అర్హత ఉంది అని వారు అడుగుతున్నారు. నేను అడుగుతున్నా, ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అర్హత ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి లేదు. ఎందుకు చెప్పాలన్నా, ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనే ఒక వ్యవహారం జరుగుతుందని మొట్టమొదటిసారిగా బయట పెట్టింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఫస్ట్ ముందు ఆయన్నే మాట్లాడిండు. ఆయన మాట్లాడిన తర్వాత అందరు ఈ విషయాన్ని గమనించి తెలుసుకున్నారు. కాబట్టి ఆ విషయం మాట్లాడడానికి ఆయనకు అర్హత లేదు. పోలీసుల పైన కేసులు ఉన్నాయని అంటుండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కేసులు లేవా? పరిటాల రవి గారి హత్య విషయంలో ఆయన పాత్రధారి సూత్రధారి ఆయన మీద కేసులు లేకునండనా? ఎట్లా వీళ్ళు ఇట్లా మాట్లాడతారు? కాబట్టి ఏంటంటే 2017లో ఆయన పోలీస్ అధికారులు ఏ ఉద్దేశంతో అన్నారంటే, వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళ మీదనే పోలీస్ కేసులు ఉన్నాయి, పర్టికులర్ ఈ సబ్జెక్ట్ మీద. అట్లాంటి వాళ్ళు నేను కూడా అదే అంటున్నా, ఆయన మీద పరిటాల నేను కూడా అదే అంటున్నా, పరిటాల రవి కేసు ఉన్నప్పుడు ఆయన ఉద్యోగంలో లేడా? పరిటాల రవి కేసు ఆయన మీద అయినప్పుడు ఆయన ఉద్యోగం రాజీనామా చేసి విచారణ ఎదుర్కొన్నాడా? ఆయన ఆ రోజు ఉద్యోగం చేయలేదా? ఇట్లా మాట్లాడతారు వీళ్ళు. ఏదో సినిమా తారల్ని మేమేదో ఇది చేస్తున్నాం. సినిమా తారల పైన 2017లో నవదీప్ మీద కేసు పెట్టి డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని. ఏమైంది? ఈరోజు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, అసలు ఈయన డ్రగ్స్తో సంబంధమే లేదు అని చెప్పి. కాబట్టి సినీ తారను లోపరుచుకున్న వాళ్ళు ఎవరు? మీరే కదా. అకున్ సబర్ వాళ్ళ ఐపీఎస్ గారు ఎక్కడ పోయినరు? ఈ రోజు వరకు ఆయన కనిపిస్తూనే లేడు. ఎక్కడ పోయిండో మాకు ఇప్పటివరకు కనిపిస్తలేరు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్కి వ్యవహారంలో పొలిటీషియన్లకు సంబంధం లేదు అంటారు. ఎస్, కరెక్టే. ఫోన్ ట్యాపింగ్ విషయము పోలీసులు గూఢచార వ్యవస్థ వీళ్ళే చేస్తారు, ఇది అందరికీ తెలిసిన విషయం. మరి మీరెందుకు పోయి కలగ చేసుకున్నారు ఆ విషయంలో? మీరెందుకు ఇన్వాల్వ్ అయినారు ఆ విషయంలో? అది ఎవరు సంబంధం ఉంది? ఇన్వాల్వ్ అయిన విషయం ఎవరు తేల్చాలి? వాళ్ళు ఇన్వాల్వ్ అయినని చెప్పేసి వాళ్ళు అంటలేరు. అది ఒక చాలా కాన్స్పిరెన్సీ ఉండేటువంటి అంశం. అది ముఖ్యమంత్రికి అప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారి, ఉన్నత స్థాయి డీజీపీయా లేదంటే ఇంటెలిజెన్స్ డీజీపీయా ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే సంబంధించినటువంటి విషయం. సో మీరు మంత్రులకే సంబంధం, హరీష్ రావుకే సంబంధం, మా మీద ఎందుకు విచారణ చేస్తున్నారు? కేవలం మున్సిపల్ ఎన్నికల్ని బేస్ చేసుకొని గెలవడానికి సార్, ఇది ఒక డ్రామా. ఏంది అంటే తప్పించుకోవడానికి ఇంకో ఎన్నికలని వీళ్ళేదో డ్రామా ఆడుతున్నారు. కానీ సింపుల్ చెప్తా, తిరుపతి రావు అనే పోలీస్ అధికారిని కొంతమంది జైలుకు పోయారు కదా, ఈ జైలుకు పోయిన అధికారులని విచారణ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే పెద్ద సారుకు సంబంధించిన వాళ్ళు అన్నారు. ఆ పెద్ద సార్ ఎవరో చెప్తలేరు. మళ్ళీ ముఖ్యమంత్రి వాళ్ళే ఓపెన్ గా చెప్పారు కదా, వాళ్ళే ప్రస్తుతం మాట్లాడుకుంటే చెప్పిండ్రు కదా. ప్రెస్తో మాట్లాడేటప్పుడు వాళ్ళే చెప్పారు పెద్ద సార్ చూసుకున్నారు ఇదంతా అని. సరే, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నారు అనుకుందాము. కేసీఆర్ గారు ఉన్నారనుకోండి, ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి, కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్, ఆయనకు రిపోర్ట్ చేయడంలో తప్పలేదు. తప్పే లేకపోతే ఈ అధికారులు ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము రిపోర్ట్ చేసామని క్లియర్గా చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు? ఆ పెద్ద మనిషి ఎవరు? పెద్ద సారుకు సంబంధించిన కుటుంబ సభ్యులు అన్నారు. ఆ పార్టీలా పెద్ద సార్ అంటే వారు కాకుండా ఇంకెవరున్నారు చెప్పండి, నాకు తెలియక అడుగుతా. ఇంకొక విషయం, ప్రధాన శివధర్ రెడ్డి ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నారు, మహేందర్ రెడ్డి మీకు తెలిసి అందరు ఉన్నారు సార్. కానిస్టేబుల్ కూడా ఆ రోజు మా దగ్గర కూడా ఉన్నారు సార్. ప్రభుత్వం మారినప్పుడల్లా అధికారులు ఏం మారారు. మీరు అరెస్ట్ చేశారు, ఇంకో పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు, కానీ అసలైన వాళ్ళని మీరు విచారణ పిలవట్లేదు కదా. అసలు బాసులంతా కూడా అసలైన వాళ్ళు వస్తారు. అసలైన ఆయన ఈ దేశం దాటి పారిపోయిండు. ఆయన ఐపీఎస్ అధికారి సార్, ఏమో చిన్న చిత్క రోడ్డు మీద తిరిగే గూర్ఖా కాదు ఆయన, ఐపీఎస్ అధికారి. అది కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన ఆయన దేశం దాటి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకు? ఎందుకు పారిపోయాడు? కోర్టు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తే కానీ ఆయన రాలేదు. వచ్చి నిన్నాక మొన్న సుప్రీంకోర్టు ముందర లొంగిపోయిన వ్యవహారాన్ని మనం చూడలేదా? ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటారు రికార్డు చేయొచ్చు, ట్యాప్ చేయొచ్చు, ట్యాప్ చేసిన తర్వాత దీన్ని ధ్వంసం చేయొచ్చు అని కూడా నామ్స్ ఉన్నాయని అంటారు. దానికి ఒక కమిటీ ఉంటుందని కూడా వారు చెప్పారు. ఆయన పోలీస్ అధికారిగా పనిచేసింది కాబట్టి చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. కమిటీ ఉండాలి, మరి ఆ కమిటీ ఎక్కడ ఉంది చెప్పండి. ఆ కమిటీని బయట ఎందుకు పెడతలేరు? ఈ రోజు వరకు కూడా అసలు కమిటీ లేదు కాబట్టి ఏ అధికారికి కూడా వారు ఏ కమిటీలో సభ్యులో ఏ అధికారికి కూడా తెలియదు. నిజంగా కమిటీ ఉంటే ప్రదీప్ కానీ లేకపోతే ఇంతకుముందు అరెస్ట్ అయిన అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఎస్ ఇదంతా అఫీషియల్గా జరిగింది,
దీంట్లో ఈ కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఇగో వీళ్ళందరూ ఈ కమిటీ దీనికి ఈయన హెడ్ ఆఫ్ ది చీఫ్గా వ్యవహరించడని ఆ వివరాలన్నీ చెప్తే వివరాలు ఎందుకు చెప్పట్లేదు కదా? కంప్లైంట్ లేని కేసుల్లో సిట్టేసి విచారణ చేస్తున్నారు. ఇప్పుడు మీరు లొట్టపీస్ కేసు అని అన్నానే అన్నాను, నేనైతే అంటలేను. లొట్టపీస్ కేసు అంటున్నది మీరే, ఈ కేసులో దమ్ము లేదు అంటున్నది మీరే, ఈ కేసులో ఏమీ లేదు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నది మీరే. మరి ఎందుకు ఇంతగానో హైరాణ పడుతున్నారు? ఏమీ లేనప్పుడు ఇంత హంగామా ఎందుకు చేయాలి? ఏంది అంటే గౌతమ్ గారు ఎందుకు అభద్రతా భావనలోకి పోతున్నారు? ఏమో మరి నాకు తెలియదు, అదే అంటున్నా. మరి ఎందుకంటే భయపడుతున్నారు నాకు తెలియదు. నేను సైలెంట్గా ఉన్నా. నాకు చాలా ప్రశ్నలు వచ్చినాయి. నేనేమంటున్నానంటే, అంటే సిట్ అధికారులు లేదా పోలీసులు ఒక రాజకీయ నాయకుడికి ఒక నోటీస్ ఇస్తే అంటే కార్యకర్తలు నాయకులు అక్కడికి వెళ్ళొద్దు, మాట్లాడొద్దా, కలుసుకోవద్దా, కలుసుకోవడానికి అవకాశం లేదా? అట్లా చట్టం ఏమైనా చెప్తుందా? లేదా రాజ్యాంగం ఏమైనా రాసిందా? మా నాయకుడు కాబట్టి మేము వెళ్తామండి, మాకు నోటీసులు ఇచ్చిండ్రు, ఆ నోటీసులని మేము తిరస్కరిస్తామో లేకపోతే సమాధానం చెప్తామో లేదా మా నాయకుడిని కలుస్తామో ఏం చేస్తామో అనేది మా ఇష్టం. దానికి వాళ్ళు చెప్పడానికి అవకాశం లేదు కదా. రెండో విషయం, నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసు 2 ఏళ్ల నుంచి విచారణ జరుపుతుందని చెప్పేసి గౌరవనీయ కార్తిక్ గారు చెప్పారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారే చెప్పారు. వాస్తవం ఇది. ఈ 2 విషయాల్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్గానే కదా, అంటే మహా అంటే 15 రోజులు అయి ఉంటుంది, 10-15 రోజుల కంటే ఎక్కువ కాలేదు. అంటే 2 ఏళ్ల నుంచి జరుగుతున్న విచారణలో వీళ్ళు దాంట్లో ఆ కేసులో పురోగతిని సుప్రీంకోర్టు ముందు పెట్టచ్చు కదా. పెట్టి గౌరవనీయ సుప్రీంకోర్టు గారు మేము 2 సంవత్సరాల నుంచి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇగో ఇన్ని మాకు ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి, ఈ ఫ్యాక్ట్స్ బయటపడ్డాయి, ఇంకా మాకు విచారణ అవకాశం ఉంది. సో అంతిమంగా మేము ఫైనల్ చేయడానికి మాకు ఇంకా అవకాశం ఉంది, కాబట్టి మీరు కేసుని కొట్టేయొద్దని చెప్పేసి ఎందుకు అడగలేదు? ఎందుకు దాంట్లో ఒక పిటిషన్ వేయలేదు? మరి కోర్టు ఒకవేళ నిజంగానే ఉంటే ఖచ్చితంగా కోర్టు పరిగణలోకి తీసుకునేది, అదంతా పరిగణలోకి లెక్కలోకి తీసుకొని ఎస్ దీని మీద స్టే అన్న ఇచ్చేది, అంటే దీన్ని కొట్టేయం మేము అని చెప్పేసి స్టే అన్న ఇచ్చేసి దాన్ని కంటిన్యూ చేసేది. కానీ సుప్రీంకోర్టు కొట్టేసింది అని అంటే 2 సంవత్సరాల నుంచి మీరు ఇన్వెస్టిగేషన్ చేసింది ఏంది, తేల్చింది ఏంది, కొండను తప్పి ఎలక పట్టడం తప్ప మీరు చేసిందేముంది? ఎలకని కూడా పట్టలేదు. నేను అంటున్నాను ఏంటంటే ఎలకని కూడా పట్టలేదు. వీళ్ళు మేము అభద్రతా భావంలో లేరు, వాళ్ళు అభద్రతా భావంలో ఉన్నారు. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో, నిన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లో వీళ్ళకు చావు తప్పి కన్నులొట్టపోయింది. కాబట్టి దాని నుంచి వీళ్ళు బయటపడాలంటే ఇప్పుడు కార్పొరేషన్లు కావచ్చు, మున్సిపాలిటీలలో కావచ్చు, మేము గుర్తు మీద జరగబోతుంది. ఈ గుర్తు మీద ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ అవుట్ రైట్గా కొట్టుకుపోతుందో అని చెప్పేసి, మొత్తం సీట్లన్నీ కొట్టుకొస్తుందో అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళకి భయాందోళనలు ఉన్నాయి. కాబట్టి ఏ రకంగానైనా టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగానైనా ఇబ్బందుల పాలు చేయాలి, ఈ రకంగా డిఫేమ్ చేయడం వలన రేపు సీట్లు రాకుండా చేయాలి, అంటే ప్రజల మధ్య పలుచన చేయాలని చెప్పేసి ఒక ప్రధానమైన కుట్రతోని వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు, చాలా క్లియర్గా ఉన్నారు. రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లలో, కార్పొరేషన్స్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి బుద్ధి చెప్పాలి, ఇటువంటి పనికిరాని కేసుల్ని ముందు పెట్టుకొని పనికొచ్చే హామీల్ని అమలు చేయకుండా ముందు పారిపోతున్న ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రజలు చాలా స్పష్టంగా అయినారు. మేమేమంటున్నామంటే మీ కాలయాపన దీని మీద పెట్టకండి, 2 నుంచి 4,000 ఇస్తానని చెప్పేసి అన్న పెన్షన్ మీద పెట్టండి. అదేవిధంగా ఇప్పుడు 5 తీసుకుంటున్నారు కదా, రేపు 10 ఇస్తామని చెప్పేసి అన్న దాని మీద రైతులకు ఇచ్చింది ఇవ్వండి. నిన్నగాక మొన్న సంక్రాంతికి ముందు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు? సంక్రాంతి తర్వాత మీకు రైతు భరోసా వేస్తామని చెప్పేసి అన్నారు. ఏమైంది? సంక్రాంతి అయిపోయి 15 రోజులు అవుతుంది, ఎందుకు వేయట్లేదని చెప్పి దాని మీద పెట్టండి. మీరు క్లియర్ కట్గా మీరు ఏ అభివృద్ధి కార్యక్రమం మీద అయినా పెట్టండి. ఇప్పుడు కొన్ని ఫ్లైఓవర్లకు మీరు కొన్ని అంటే టెండర్లు ఇంకా విలువలేదు, ఏదో కొంచెం యాక్షన్ ప్లాన్ చేయండి, అటువంటి చేయండి. మీరు ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పని చేయండి, ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పని చేయండి, ఈ రాష్ట్ర రైతాంగానికి పనికొచ్చే పని చేయండి, ఈ రాష్ట్రంలో ఉన్న శ్రామికులకు ఉపయోగపడే పని చేయండి, రైతు కూలీలకు ఉపయోగపడే పని చేయండి. డైవర్షన్ వాటి అమలు వాళ్ళకి సాధ్యం కాదు, వాళ్ళకి అబద్ధాలు తప్ప వేరే రావు. కాబట్టి డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేయాలి అని అంటే ఆ విషయాలు ప్రజల్లో చర్చకు లేకుండా ఈ విషయాల్ని ముందుకు తీసుకొచ్చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా అనుకున్నారు. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఏం చేసినా వాళ్ళు రాబోయే రోజుల్లో దెబ్బతింటారు. ప్రజలు వాళ్ళకి గట్టి బుద్ధి చెప్తారు, బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని డైవర్షన్ ఏ విధంగా చేయాలి? కొత్త విషయాల్ని తీసుకురావడము, ట్యాపింగ్ తీసుకురావడము, లేకపోతే ఇంకోటి తీసుకురావడము, తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడము. నైని బొగ్గు గనుల గురించి ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం లేదు. నేను ఇందాక కార్తిక్ గారు అన్నారు కదా, ఎవరికైనా స్పష్టంగా తెలుసా? ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. ఇది తెలియాల్సింది ఎవరికైనా బట్టి విక్రమార్కి తెలియాలి. అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి మన రాధాకృష్ణ గారికి తెలియాలి. అదేవిధంగా ఇంకో ఎక్స్ పర్సన్కి తెలియాలి.
మాకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళే బయట పెట్టుకున్నారు, వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళే కలగూర గంపగా బయట పెట్టి ప్రజల ముందు పెట్టారు. కాబట్టి వీటి విషయాలలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం, వాళ్ళు చెప్తున్నది బయట ప్రపంచానికి వచ్చింది తప్ప మేము మాట్లాడుతున్నది కాదు. ఆల్మోస్ట్ కొద్ది రోజుల నుంచి మంత్రివర్గంలో జరుగుతున్నటువంటి కుదుపుల, మంత్రుల మీద వస్తున్నటువంటి ఆరోపణల, లేదంటే కొన్ని పత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు, అసలు సిట్ వేసింది సీఎం కాదు, సిట్టుకు సీఎంకు సంబంధమే లేదంటే మరి హోంశాఖ ఎవరి దగ్గర ఉన్నది, హోంశాఖను చూస్తున్నది ఎవరు, పోలీసు అధికారులు ఎవరు చెప్పినట్టు నడుస్తున్నారు, సిట్ వేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు, హోంశాఖకు తెలియకుండా ముఖ్యమంత్రికి తెలియకుండా సిట్ వేస్తున్నారా, ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తున్నాయి. మోరోవర్ పరిపాలనా విధానంలో మంత్రుల మీద వస్తున్నటువంటి ఎలిగేషన్స్, బ్యూరోక్రాట్స్ తెలియకుండానే రైతులకు సమస్యలు పరిష్కరించలేనటువంటి పరిస్థితులు, అటు రైతు భరోసా, భూభారతిలో వస్తున్నటువంటి సమస్యలు. సో గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 6 గ్యారెంటీల మీద ప్రశ్నిస్తోంది, హామీల మీద ప్రశ్నిస్తోంది. కాబట్టే ఈరోజు ఎన్నికల టైంలో కీలక నాయకుల్ని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పొలిటికల్ డైవర్షన్ అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తాం. సార్ మేము మా 6 గ్యారెంటీలలో పెద్ద చేసిన పోరాటం ఏముంది సార్? ఎక్కడ చేసిన వీళ్ళు పోరాటం? చేసిన పోరాటాలను తెల్ల మొక్క వేసి బొక్క బొర్ల పడ్డారు. రుణమాఫీ గురించి అమలు కావట్లేదు వాస్తవమే, కానీ పోరాటం చేయట్లేదు అంటున్నారా? రైతు రుణమాఫీ గురించి షాబాద్ పోయిండు, ఒక ఆమెది పాస్బుక్ చూపించి మాకు రుణమాఫీ జరగలేదు అన్నాడు. ఏందయ్యా అట్లా జరగలేదని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు పోయి ఏందమ్మా మీ వివరాలు చెప్పండి మీకు సాయం చేస్తామని పోతే అసలు ఆమెకు రుణమే లేదు. ఆమె టైం పీరియడ్లో అసలు ఆమె రుణగ్రహిస్తురాలే కాదు, ఆమె ఎప్పుడో 2017లో తీసుకున్న రుణాన్ని పట్టుకొచ్చి ఇప్పుడు రుణమాఫీ కాలేదు అని చెప్పి రండయ్య దీనిపైన చర్చ. ఈ విషయంలో మీరు కూడా పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తావా అంటే ఆఖరికి మీరు బయట ప్రకటించింది ఒకటి, అసెంబ్లీలో చెప్పింది ఒకటి, రుణమాఫీ చేసింది 2021 నుంచి కాలేదని చెప్పేసి మీరే ఒప్పుకున్నారు. 2021 తప్పు. మీరు 2021 నుంచి 2023 వరకు ఎవరెవరైతే 2 లక్షల వరకు రుణం తీసుకున్నారో వాళ్ళకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అయితే చెప్పిన దాని ప్రకారం రుణమాఫీ చేస్తాం. అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అతి తెలివి ఉపయోగించారు. ఇక్కడ అతి తెలివి ఉపయోగించి 2017, 18, 19, 20లో తీసుకున్నటువంటి రుణాలకు 2,10,000 ఉంటే ఈ చెప్పిన డేటు 2023 కన్నా ముందు అన్నారు కాబట్టి ఈ 10,000 కట్టించి ఇగో 2 లక్షల రుణం ఉంది అని చెప్పి అతి తెలివి ఉపయోగించారు. ఇవన్నీ మనకు సిస్టంలో పనికిరావు ఈ అతి తెలివి. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఏదో కేసు పెట్టినరు, కేసు పెడితే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎవరు పెట్టారు కేసు పెట్టిన వాళ్ళు ఎవరు? ఒక ఇండివిజువల్ కేసు పెడితే ఆ ఇండివిజువల్ పెట్టినటువంటి కేసు పైన ఆ ఇండివిజువల్ ఏదైతే అలిగేషన్స్ చేసారో దాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఆ కేసుకు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని పిలుస్తున్న కేసుకు సంబంధం లేదని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు లేదు ఇంకా అదే కేసు కొట్టేసిందంటే ప్రజల్ని తప్పుదో ఏమంటున్నా, చక్రధర్ గౌడ్ కేసుకు హరీష్ రావు కేసుకు సంబంధం లేదు. లేని కేసులను ఏ రకంగా సంబంధం లేదనుకుంటే 2-3 అనుకుంటే కనుక ఈయనది శాఖ కాదనుకోవచ్చు, ఆయన శాఖకు సంబంధం లేదనుకోవచ్చు. ట్యాపింగ్ ఇస్ ట్యాపింగ్ కదా, ఎవరు ట్యాప్ చేసిన వాళ్ళు అధికారులే చేయాలి. ఆడ చేయని ఫోన్ ట్యాపింగ్ ఈడెట్లా చేస్తారు హరీష్ రావు? చక్రధర్ పెట్టిన కేసు ఏంది? నా ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పి ఆయన వ్యక్తిగతమైనటువంటి కేసు పెట్టుకున్నాడు. అట్లా అంటే నా ఫోన్ ట్యాప్ అయింది, నేను దాంట్లో కంప్లైంట్ ఏంటి? మరి ఇప్పుడు నా కంప్లైంట్ ఉంది కదా, సరే తీసుకుందాం, నేను ఇచ్చిన నా కంప్లైంట్ మీదే విచారణ జరుగుతుందని తీసుకోండి. ఏమైంది ఇప్పుడు? దానికి ఉన్న అభ్యంతరం ఏముంది? ఏదో ఈ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయంట, పంచాయతీ ఎన్నికల వీళ్ళు అమోఘంగా గెలిచిరంట, కాంగ్రెస్ పార్టీ చావు తప్పి కన్ను లొట్టబోయిందంట. గెలిచిన 20% చావు తప్పి లొట్టబోయిందంట వీళ్ళకి. వీళ్ళు ఎన్ని సీట్లు గెలిచారు మొత్తం తిప్పి కొడితే 20%, 23% గెలవలేదు వీళ్ళు. దానికి వీళ్ళు అమోఘంగా గెలిచిరంట. గిట్లా రెఫరెండం అనుకుంటా అవును సార్. మరి దాని మీకున్న దాంట్లో వీళ్ళు గెలిచిన శాతం పర్సంటేజ్ ఇస్తే 20-23% కన్నా ఎక్కువేమి ఉండదు. బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినాయి మహా అయితే 2,000 స్థానాలు. సో దాంతో పోలిస్తే మీరు 2.5 సంవత్సరాలకే వాళ్ళు ఇంకో 15% పెరిగారంటే అది ప్రతిపక్షం బలంగా ఉన్నట్టు ఏం లేదు సార్. 2014లో వచ్చినటువంటి ప్రభుత్వం తాలూకప్పుడు 2018లో జరిగిన గ్రామీణ పంచాయతీ ఎన్నికలు. ఇప్పుడు ఏముంది? 2023లో ప్రభుత్వం వస్తే 2025లో ఎన్నికలు జరిగినాయి. 10 ఏళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి.
10 ఏళ్ళు వాళ్ళ దగ్గర ఇంతమంది క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ తోని ఉన్న పైసలతోని విచ్చలవిడిగా డబ్బుల్ని ఖర్చు పెట్టి ఒక్కొక్క ఊర్లో 5,000 6,000 ఇచ్చే ప్రత్యక్ష సాక్ష్యం నేను. మేము ఒక ఊర్లో అభ్యర్థి మా కుటుంబ సభ్యులు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కొక్కరికి 6,000 7,000 ఇచ్చారు. మేమైనా కనీసము ఆడ ఈడ అడుక్కొని కాళ్ళు మొక్కి మా అభ్యర్థులు ఓట్లు సంపాదించుకురు. కానీ వీళ్ళు మొత్తం డబ్బులు మందు ఏర్లై పారించారు. వీళ్ళు చాలా చోట్ల పోలీసులు పట్టుకున్నారు వీళ్ళ మందుని. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇంత చేస్తే కూడా వీళ్ళు గెలిచింది ఏందయ్యా అంటే 20%. గిట్ల రెఫరెండం అనుకుంటా పోతేనే కంటోన్మెంట్లో జూబ్లీహిల్స్లో అన్ని చోట్ల ఓడిపోయినారు. ఆ రోజు కూడా ఇది రెఫరెండం అన్నారు జూబ్లీహిల్స్లో. మా గౌతమ్ అన్న కూడా చాలాసార్లు చాలా వేదికల పైన నాకే ఛాలెంజ్ చేసిండు, జూబ్లీహిల్స్లో మేము గెలుస్తున్నాం అప్పుడు మాట్లాడదాం కార్తీక్ అని. జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయినాయి. మళ్ళీ ఎన్నికలు అయినప్పుడు ఎవరు గెలిచినా కూడా అందరికీ తెలుసు. సరే సార్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్పారు అనుకుందాం, బండి సంజయ్ గారు అబద్ధం చెప్పింది అనుకుందాం, ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ అబద్ధం చెప్పారు అనుకుందాం. బీఆర్ఎస్ పార్టీ సచివులు కదా, బీఆర్ఎస్ పార్టీ చెప్పేది నిజమే కదా, కల్వకుంట్ల కుటుంబం వారు మొత్తం కూడా ఎప్పుడు నిజమే మాట్లాడతారు కదా. కాబట్టి నేను సూటిగా ప్రశ్న అడుగుతున్న ఈ వేదిక నుంచి, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినరు ఇదే కేసు పైన. ఒకవేళ వారు మాట్లాడింది అబద్ధం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సమాజానికి, ప్రజలందరికీ కూడా వారు బేషరతు క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ అధినేత తీసుకోవాలి. అంతేకాకుండా ఆయన ఒక మాట అన్నారు, ముఖ్యమంత్రి ఒక మాట అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లేయొచ్చు, ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించి ఆయన ఫోన్ ట్యాప్ ముఖ్యమంత్రి అన్నారు, రేవంత్ రెడ్డి అన్నారు అన్నది ఒక మాట. ఆ రకంగా చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్ రెండు ఈక్వల్ గానే ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజకీయ పరమైనటువంటి ఆరోపణలే ఇద్దరివి, కానీ వాస్తవంగా దీని మీద ఆధారాలు ఉన్నాయా, జరిగిందా, లేదంటే రాజకీయ కుట్రకోణం. ఒకవేళ జరిగి ఉంటే కనుక దీనికి 2.5 సంవత్సరాల కాలం ఎందుకు పడుతుందో ఒక విచారణ చేయాలంటే, ఈ విచారణకి ఇంత సమయం ఎందుకు పడుతుంది సార్? విచారణ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కానీ లేకపోతే ఎన్ని కేసులు మన కోర్టులలో లేవు. ఈ విషయాలు తప్పు పట్టాల్సింది కోర్టును కూడా తప్పు పట్టాలి. మరి ఎందుకు అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? కాదు, నేను ఏమంటున్నా, కవిత గారే చెప్పారు నా ఫోన్ ట్యాప్ చేసిన చెప్పండి. మరి 100 రోజులు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణలు చేసి ఆఖరికి ఇంకొక 40 రోజుల గడువు పొడిగించి దాంట్లో ఈటల రాజేందర్ని, హరీష్ రావును, కేసీఆర్ని ముగ్గురిని విచారించారు. అప్పటి వరకు వాళ్ళ పాత్ర ఏంటి అన్నది ఏమీ లేదు. సో అనూహ్యంగా వాళ్ళని తెర మీద తీసుకొచ్చారు, వాళ్ళ విచారణ చేశారు. దీని తర్వాత ఏమైనా అవుతుందా అనుకుంటే ఏమీ లేదు, మళ్ళీ దీన్ని సిబిఐకి అప్పగించారు. సో అట్లా టైం పాస్ జరుగుతోంది, కాలయాపన జరుగుతోంది కదా. జరిగింది, ట్యాపింగ్ జరిగింది, తీయండి, బయట తీయండి, ఎవిడెన్స్ కదా సార్. ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడే ఎస్ఐబి చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి బయటికి వారిపోయాడు. ఆయన తీసుకురాకపోతే మీరు మమ్మల్ని నిందించాలి. చెప్పిన మాట ప్రకారం చెప్పినట్టుగా మేము ఆయన తీసుకొని వచ్చినాం కదా ఈ దేశానికి, తీసుకొచ్చి ఆయనను విచారణ జరిపిస్తామన్నాం. వీళ్ళు సహకరిస్తలేరు. అయినప్పటికీ కూడా వీళ్ళ పైన ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం జరగకుండా వీళ్ళు చట్ట ప్రకారం ఎట్లా అయితే వీళ్ళను విచారణ చేయాలా అట్లానే విచారణ చేస్తున్నా కదా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్యాపింగ్ జరుగుతుందని చెప్పలేదు. నా వ్యక్తిగతమైన ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు, కేవలం నన్ను రాజకీయంగా అణిచివేయడానికే విషయంలో ప్రభుత్వం కొంత భంగపాటు గురైందా? విచారణ ఓకల్ గా చెప్పినా నా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అధికారులకు సంబంధం లేని చెప్పేసి కేటీఆర్ చెప్పారు. పెద్ద లక్షల కోట్లు 100 కోట్లు కాదు, 50 కోట్ల రూపాయలు, అది కూడా అవినీతి జరిగింది కాదు. ద ప్రొసీజర్ ల్యాబ్స్ జరిగిన దాన్ని పట్టుకొని నానా హంగామా చేశారు కదా. అది కూడా ఆయన హైదరాబాద్ బ్రాండ్ విషయం కానప్పుడు ప్రొసీజర్లు ఎందుకు పెట్టుకోవాలి మనం? నేను ఒక మాట అడుగుతా సార్, ఈ చర్చా వేదిక పైన మనం ఇట్లా ఉండాలని ఇక్కడ ఒక ప్రొసీజర్, నేను ఇట్లా కాదు నా ఇష్టం వచ్చినట్లు ఉంటా అంటే ఒప్పుకుంటారా మీరు? సో ప్రొసీజర్ పెట్టుకున్నది ఎందుకు? ఫాలో కావడానికే కదా. ఓ పని చేయమనండి, కల్వకుంట్ల తారక రామారావు అని ప్రొసీజర్లు ఇవన్నీ ఏం లేవు, నేను ఎప్పటికీ ప్రొసీజర్లు ఫాలో కానా, నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి చూద్దాం. ఏదైనా సరే మీరు డబ్బులు ఇక్కడ నుంచి అక్కడ పోయినా, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పిట్టకథలు చెప్పొద్దు. మీరు ప్రొసీజర్ ఫాలో కావడానికి ఎందుకు ఫాలో కాలేదు? అసలు హెచ్ఎండిఏ అనే పదమే మీ అగ్రిమెంట్స్ లో లేనప్పుడు హెచ్ఎండిఏ డబ్బులు ఎందుకు వాడుకున్నారంటే దానిపైన ఎవరు సమాధానం చెప్పారు? నేను గౌతమ్ అన్నకు 100 రూపాయలు ఇవ్వాలి, గౌతమ్ అన్న నాకు ఇవ్వాలి, చెప్పలేదు. ఇవన్నీ పోస్కోల్ కబుర్లు. శ్రీకాంత్ గారు, విషయం ఏంటంటే ప్రొసీజర్ లేదని ఎవరన్నారు? ప్రొసీజర్ ఫాలో కావద్దని చెప్పేసి ఎవరన్నారు? నువ్వు ప్రొసీజర్ ఫాలో కానందుకే కదా నువ్వు విచారణ చేపట్టింది. విచారణ చేపడితే ఇప్పటిదాకా ఏం చేసినావు? 2 years నుంచి ప్రొసీజర్ ఫాలో కాలేదనేది కదా, డబ్బు అవినీతి జరిగిందని కాదు కదా. సరే, మీరు ప్రొసీజర్ మీద
మీరు ఫాలో కాలేదు. దీని మీద ఏం తీసుకున్నారు, మీరు ఏం స్టెప్ తీసుకున్నారు, కోర్టు ముందు ఏమి ఉంచిండ్రు, దీని మీద మా మీద కేసు పెట్టి లేకపోతే దీని మీదే మేము లోపలేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన వాళ్ళు కదా, మరి కోర్టు ముందు ఏం పెట్టిండ్రు? ఒక అంశం. రెండోది, రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బండి సంజయ్ గారు అబద్ధం చెప్పలేదు అని అంటున్నారు కదా, అబద్ధం చెప్పిర్రు అని అంటున్నారు కదా. అబద్ధం చెప్పలేదు, వాళ్ళు నిజమే చెప్పిండ్రు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పిండ్రు, వాస్తవం అని చెప్పిండ్రు. ఇది ప్రతి ప్రభుత్వం చేస్తుందని చెప్పిండ్రు, చేయడానికి అవకాశం ఉందని చెప్పిండ్రు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని చెప్పేసి ఎవరు బద్దగుద్దిండ్రు? మీ వాళ్ళ కాదు కదా. ఇది జరగడానికి అవకాశం ఉంది, మా ప్రభుత్వమే చేస్తుంది అని కూడా అంగీకరించారు కదా. అదేవిధంగా స్వయంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే స్వయంగా విలేకరుల ముందు మాట్లాడిన మాటలైంది, స్వయంగా అదే ఒక జర్నలిజంగా బయటకు వచ్చింది కదా, కథనంగా వచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళ మీద ఎందుకు మీరు ఆ కథనం లేదు, అది లేనే లేదు, ఆరోపణలే లేదు, నిందనే లేదు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సుమోటో ఇదే సజ్జనార్ గారు ఎందుకు సుమోటో తీసుకోలేదు? దాని మీద చాలా పెద్ద ఇష్యూ కదా, ముఖ్యమంత్రి గారి మీద ఒకటి. రెండో విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా హోంశాఖ స్వయంగా నిర్ణయం తీసుకొని సిట్ ఎట్లేసింది, దీనికి సమాధానం చెప్పండి. ఇది మేము రాసింది కాదు కదా. సిట్టు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ వేసిందని చెప్పేసి, దీనికి సంబంధం ఉందని చెప్పేసి అనుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని చెప్పేసి అన్నది ఎవరు? మా ప్రధాన పత్రికలే కదా. ఈ ప్రధాన పత్రికలో వచ్చిన ఒక కథనము మీద సిట్ ఎట్లా వేసిండ్రు అని చెప్పేసి ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి క్వశ్చన్ రాలేదు? ఒకవేళ సిట్ వేస్తే అంటే మీరు ఒక మాట అన్నారు, నాకు ఇంకొక డౌట్ కూడా కార్తిక్ గారు. ఇప్పుడు సిట్టు ఒక ప్రధాన పత్రికలో వచ్చిన వార్త కానీ, ప్రధాన మీడియా ఛానల్లో వచ్చిన వార్త కానీ, ఏదైనా కానీ దానికి సంబంధించి సంబంధిత మంత్రులు రెస్పాండ్ అవుతారు, ఖండించడమో లేదంటే దాన్ని కేసులు వేయడమో, దాని మీద ఏదో ఒకటి పరునష్టం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సిట్టు విషయంలో ఎవరు ఇంతవరకు ఎందుకు రెస్పాండ్ కాలేదు సీఎంఓ నుంచి అన్న పాయింట్ ఒకటి. ముఖ్యమంత్రి తెలియకుండానే సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది అని వచ్చింది. సరే, ఇప్పుడు వార్తాపత్రికలు ఎట్లయిపోయినాయి తెలుసా? గతంలో ప్రెస్ మీట్ జరుగుతుంటే, నాయకులు ఏదైనా ప్రెస్ మీట్ జరుగుతుంటే కింద జర్నలిస్టులు కూర్చొని గొలుసు కట్ రాసుకుంటారు. ఈ రోజు అట్లా గొలుసు కట్ రాసుకున్న జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఈ రోజు నేను ఒక మాట సార్, ఒక మాట. ఇంకొకటి, ఇంతకు ముందు వార్త రాసేటప్పుడు కొన్ని నామ్స్ వాడుతుండే. ఈ రోజు ఆ నామ్స్ వాడుతున్న వార్తాపత్రికలు ఏమి 4 పేర్లు చెప్పండి. ఎంతో మంది జర్నలిస్టులకి, మేము జర్నలిస్టులు అంటున్న చాలా మందికి ఆర్ఎన్ఐ అంటే ఏందో తెలియదు. ఆర్ఎన్ఐ అంటే ఏంది అని అడుగుతున్నారు ఉల్టా. గట్లాంటి వాళ్ళు ఈరోజు జర్నలిస్టులు అయిపోయారు. ఏం చేయాలి? ప్రధానమైనటువంటి సార్, మీడియా అనేది కేవలము వారధి మాత్రమే. ఆ వార్తాపత్రికల్లో వచ్చిన దాన్ని ప్రామాణికాలుగా తీసుకోలేము. అవి ఓన్లీ కేవలం ఏంటంటే జరుగుతున్నాయని చెప్పడానికి, తెలుసుకోవడానికి వారధి మాత్రమే. అనవసరంగా మీడియా సంస్థల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. ఈరోజు ఏదో ఆ విచారణ జరిగిన తీరును, విచారణకు సంబంధించిన విషయాలన్నీ మాకు సీడీ రూపంలో ఇవ్వండి, బయటికి దాడి చేసేది మీకు అలవాటే కదా. అడగండి, ఛానల్ మీద దాడి చేసేది అలవాటే కదా. జర్నలిస్టుల ప్రభుత్వం కూడా అరెస్ట్ చేయట్లా. జర్నలిస్టులని ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా వ్యక్తిగతమైన అరెస్ట్ లా ఐఏఎస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ పైన విచారణకు రమ్మంటే ఆయన విచారణకు రాకుండా బయటికి వెళ్ళిపోతున్నాడు. అందుకు పట్టుకొని వచ్చి మీరు అంశాన్ని తీసుకురాకండి. కంప్లైంట్ ఉంటే కోర్టు తీసుకుంటుంది, దాన్ని రిమాండ్ తీసుకుంటుంది. రిమాండ్ తీసుకోలేదు. కార్తిక్ గారు, కంప్లైంట్ ఉంటే కోర్టులు రిమాండ్ పంపిస్తాయి, కోర్టులు కొట్టిపడాయి. ప్రతి ఎఫ్ఐఆర్ మీద రిమాండ్ జరగదు సార్. మనం రాసిన ప్రతి ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతున్నారు. మరి దాని గురించి, ఆయన గురించి, కేసు రిపోర్టర్ గురించి ఆఫ్ కోర్స్ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని ఎత్తలు పెట్టుకోవట్లేదు, మిమ్మల్ని నేను ఎత్తలు పెట్టుకోవట్లేదు. ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది కదా అన్నది నా వర్షన్. ఎవరో ఒక పత్రిక అంటే మీకు మీడియా సంస్థల మీద దాడులు చేసే అలవాటే కదా. పోయి ఆ పత్రిక యజమానిని అడగండి, మళ్ళా ఎందుకు తప్పుడు వార్త
రాతలు రాస్తున్నారని అడగండి, దాడులు చేయకండి, పోయి అడగండి. మేము అడగలేదా కాంగ్రెస్ పార్టీలో? రెండు సంస్థలు రెండు అంబూతుల్లా కొట్లాడుకుంటే లేగదూడల కాళ్ళు ఇరుగుతున్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. అది మా గురించి రాయలేదు, మీ గురించి రాసిండ్రు, అంటే ఇప్పుడు నా మీ ఉద్దేశం ప్రభుత్వంలో ఏంటంటే జరిగిన ప్రభుత్వమే గురించి లేగదూడ రాసిండ్రు, అయిపోయిందని నా ఉద్దేశం. లేదా ఇంకో దాని గురించి రాసిండ్రు, సార్, మీ వాళ్ళ గురించి ప్రభుత్వము రాసిండ్రు. చట్టపరంగా పనిచేస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఒకవేళ వీళ్ళ హయాంలో కనుక జరిగినట్లు కనుక ప్రభుత్వం ఉండి ఉంటే అసలు వీళ్ళు ఈరోజు ఇట్లా మాట్లాడేటోళ్ళే కాదు. ఆ రోజు గొంతుల మీద కత్తులు పెట్టిరు సార్ వీళ్ళు ఎక్కడ మాట్లాడకుండా. ఈ విషయాలలో మేము బాధితులం. మేము నా ఫోన్ ట్యాప్ చేసి మేము ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాం, ఎక్కడెక్కడ వింటున్నామో, నా భార్యతో ఏం మాట్లాడుతున్నాం వినడానికి మీకు ఎవరు ఇచ్చిన హక్కు? ఫోన్ ట్యాపింగ్లు జరగదని ఎవరు అన్నారు? ఈ దేశంలో భద్రతా విభాగము ఫోన్ ట్యాపింగ్లు చేస్తుంది, కానీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది అని అడుగుతున్నా నేను. 491A కింద ట్యాప్ చేసామన్నారు కదా, 491A కింద మీరు ట్యాప్ చేస్తే ఎన్ని రోజులు ట్యాప్ చేయాలి? 15 రోజులు ట్యాప్ చేయాలి. 15 రోజులలో ట్యాప్ చేస్తే ప్రతి 7 రోజులకు మీరు దానిపైన వివరణ ఇవ్వాలి. కానీ 2002 నుంచి 2023 వరకు నా ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది చెప్పండి? దీనికి వీళ్ళు చెప్పిన అంశం ఏంది తెలుసా? ఈ ఫలానా కార్తిక్ అనేట ఆయనకు తీవ్రవాదులతోని, మావోయిస్టులతోని, సంఘ విద్రోహ శక్తులతోని సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మరి సంవత్సరం నుంచి మీరు విన్నారు కదా, ఏం సత్సంబంధం ఉందని మరి నన్ను ఎందుకు ఏ రోజు అరెస్ట్ చేయలేదు? ఎందుకు నన్ను ఎప్పుడు పట్టుకోలేదు? ప్రతి 15 రోజులకు మీరు ఎందుకు నా నెంబర్ పైన ప్రతి 15 రోజులకు ఎందుకు పోయినరు పర్మిషన్ కోసము? అంటే ప్రతి 15 రోజులకు మీరు పర్మిషన్ పోయినరు కదా, మరి సంవత్సరం పొడవునా కూడా మీరు ఎక్కడ కూడా పట్టుకోలేకపోయినరా? మీ ఫోన్ ట్యాప్ అయినాయా లేదా అంశం అట్లా పెడితే ప్రతి 15 రోజులకు ఒకసారి పర్మిషన్ కోసం పోతున్నారంటే లీగల్ గా జరుగుతుందనే కదా అర్థం. ఏంటిది సార్? వీళ్ళు తప్పును కూడా చాలా పద్ధతిగా చేసిరు అన్నదే ఇక్కడ ప్రాబ్లము. వీళ్ళు ప్రతి 15 రోజులకు పర్మిషన్కి పోయినరు. చెప్పిన అంశం ఏంది, వీళ్ళు ఇక్కడ చేసింది ఏంటి? వీళ్ళు పేపర్లో ఒకటి పెట్టిండ్రు, క్రియాశీలకంగా ఇంకొకటి చేసారు. వీళ్ళు తీవ్రవాదులు, మావోయిస్టులు అని చెప్పిండ్రు పేపర్లా. కానీ మరి అట్లాంటి ఆనవాళ్ళు ఎక్కడ దొరకనప్పుడు సరే 15 రోజులు అయిపోయింది, 30 రోజులు అయిపోయింది, 45 రోజులు అయిపోయింది, అట్లాంటి ఆనవాళ్ళు ఏం దొరకలేదు కదా. దొరకనప్పుడు మళ్ళీ మీరు ఎందుకు విన్నారు? సంవత్సరం అంతా ఎందుకు రికార్డ్ చేసుకున్నారు? రికార్డ్ చేసుకున్నటువంటి వాటిని భద్రంగా ఎందుకు పెట్టుకున్నారు? ఇట్లా ఎంతమంది నాయకులై మీరు విన్నారు? ఇట్లా విన్నందుకే కదా మీరు దుబ్బాక ఎన్నికల్లో కానీ మిగతా ఎన్నికలు అన్ని చోట్ల కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎవరికి అసలు ఎన్నికలకే ముందుకు పోకుండా మీకు మాత్రం ఫేవర్గా ఎట్లా జరిగినాయనే ప్రశ్నలన్నీ కూడా అక్కడి నుంచి ఉత్పన్నమైనాయి కదా. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది జరగదని ఎవరు చెప్తలేరు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అతి తెలివి ఉపయోగించి పేపర్లో ఒకలాగా మాట్లాడి క్రియాశీలకంగా ఇంకొకలాగా చేశారు. మీరు తప్పు చేసిరు, పేపర్ ఒకలాగా చూపించారు. ప్రభుత్వం చేస్తది, ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు సూర్యాపేట మీ ఆఫీస్ ఎందుకు వచ్చింది? మీ ఆఫీస్ ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు ఇంత అబద్ధాలు మాట్లాడతారు? అబద్ధం ప్రభుత్వం చేస్తదా చేయరా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేస్తదా చేయరా? దీన్ని అంగీకరించిన తర్వాత ఏంది మీ బాధ? ఆఫీస్లో ఎందుకు వచ్చింది? విషయం ఏంటంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేస్తదనే కదా ఎక్కడ ఉంటుంది అన్నది ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు? ఆ సూర్యాపేటలో విషయం మీకెట్లా తెలుస్తుంది? మీకెట్లా తెలుస్తుంది? సార్ వాళ్ళే చెప్పారు సార్, మేము చెప్పింది ఏం లేదు. విచారణలో అధికారులే చెప్పారు, మేము ప్రైవేట్ ఆఫీసులు అంటే సిబ్బందికి ఎక్కడ కూడా సంబంధం లేకుండా ప్రైవేట్ ఆఫీసులు ఫలానా చోట్ల పెట్టుకున్నామని వాళ్ళే చెప్పారు. వాళ్ళు చెప్పిందనే మాట్లాడుతున్నాను. మిగతా విషయాలు ఏం మాట్లాడుతున్నారు? బయట పెట్టండి, మీరు పెట్టడానికి లేదని అన్నారు కదా, మరి వేరే వాళ్ళకి విచారణ చేసినప్పుడు బయటకు ఎట్లా వచ్చినాయి? మీ దాకా సమాచారం ఎట్లా వచ్చింది? వాళ్ళే చెప్పారు సార్, విచారణ నుంచి బెయిల్ తీసుకొని బయటకు వచ్చాక వాళ్ళే చెప్పిండ్రు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ లేదంటే పోలీస్ అధికారులు కొండను దొవ్వి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారని చెప్పేసి ఇప్పుడే బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నారు. సార్ మరి కొండను ఎలుకను పట్టలేరు కదా, ఇదే బండి సంజయ్ గారు కేంద్రంలో హోంశాఖ మంత్రి కదా, మరి ఆయన ఫోన్ ట్యాప్ అయిందని ఆయన కూడా చెప్పిండు కదా, మరి ఆయన కేంద్రం నుంచి వచ్చి విచారణ చేయమనండి. ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు కాళేశ్వరం కేసులో మా చేతికి ఇస్తే 48 గంటల్లో అరెస్టులు చేస్తామన్నారు. శాసనసభలో ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రతిపాదన మేరకు సభలో మేము తీసుకొని వచ్చి పీసీ ఘోష్ గారి నివేదికను పెట్టినాము. అందరు కలిసి ఏమన్నారు? ఎస్ దీన్ని సిబిఐకి ఇవ్వండి అన్నాడు. ఇంకా 48 గంటలు కాలేదా? మళ్ళీ ఎందుకు అరెస్టులు జరుగుతలేవు? కాళేశ్వరం కేసులో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే నిందితులు కాదు, బీజేపీ పార్టీ కూడా నిందితులే. మరి ఎందుకు విచారణ జరుగుతలేదు? కాబట్టి బండి సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళిద్దరు కూడా బొమ్మ బొరుసుకు చెరొక భాగము. ఏంటంటే ఇక్కడ కేసులు ముందుకెళ్తున్నప్పుడు వీళ్ళతోనే కాదు, కేంద్రంకి మాకు ఇవ్వండి అని చెప్పాలి. కేంద్రం దగ్గరికి పోయిన తర్వాత టాస్కారం చేయాలి. ఇదే వీళ్ళిద్దరు మధ్యలో ఉన్నటువంటి రహస్య ఒప్పందం. ఇది ప్రజలందరికీ కూడా తెలిసిన ఒప్పందం. ఇది తెలుసు కాబట్టి ఈరోజు వరకు కూడా
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఎక్కడ కూడా మాట్లాడకుండా పెట్టిన ప్రతి ప్రెస్ మీట్లో కూడా మౌనంగా వేరే విషయాలు మాట్లాడారు, కానీ ఈ విషయాలు మాట్లాడకుండా పోయిండు. ఇది భలే ఉంది. సొంత కుమారుడు అల్లుడి మీద వస్తున్నప్పుడు, అలా పార్టీ మీద ఇంత ఆరోపణలు వస్తున్నప్పుడు ఆ పార్టీ అధినేత మాట్లాడా? అన్ని విషయాలు మాట్లాడతాడు. తోలు తీస్తా అంటాడు, బట్టలు ఇస్తా అంటాడు అన్ని అంటారు. మరి దీని గురించి ఎందుకో మాట్లాడలేదు మళ్ళీ గారు స్వయంగా గతంలో ఒక ప్రెస్లో మాట్లాడుతూ ఏందా ఫోన్ ట్యాపింగ్ టూపింగ్ అసలు అదే దానికి ఏమన్నా ఒక శాంటిటీ ఉందా మాట్లాడడానికి దాని మీద అని చెప్పేసి స్వయంగా కేసీఆర్ గారే మాట్లాడారు. వీడియోచార వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇది జరుగుతుంది, జరగడానికి అవకాశం ఉందని క్లియర్ గా చెప్పిండు. దాన్ని మీరు తోకబట్టి లాగుతా ఉన్నారు, అది రావట్లేదు. అదే విధంగా మీరు అనుకున్నది మీరు ప్రభాకర్ రావు గారు ఎట్లా వచ్చిండో ప్రభాకర్ గారు వచ్చారు. ఇప్పుడు వచ్చి 3 నెలలు 4 నెలలు అయింది కదా, ఏం చేసిండ్రు? మేము చెప్పాల్సింది ప్రభుత్వం ఏం చేస్తుంది? తీసుకొచ్చింది. మేము తీసుకొచ్చినాం, సరే మీరు తీసుకొచ్చిండ్రు, తీసుకొచ్చి ఏం చేసిండ్రు? సుప్రీంకోర్టు దగ్గర సేమ్ కేసు ఉన్నప్పుడు, ఒకదానికి సంబంధించిన ఒక కేసు ఉన్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఒకటి అదే ఉంది కేసు, అదే విధంగా ప్రైవేట్ వ్యక్తి ఒక కేసు వేసిండు. కేసు వేస్తే సుప్రీంకోర్టు ఆ ప్రైవేట్ వ్యక్తి వేసిన కేసులో తప్పనిసరిగా ప్రభుత్వం ఇంప్లీడ్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దాని గాఢతని బట్టి, దాని తీవ్రతను బట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాబట్టి గవర్నమెంట్ ఆ ప్రభాకర్ గౌడ్ ఎవరో వేసిండ్రు కదా, ఎక్స్పర్సన్ వేసిండ్రు కదా, ఆ కేసు సందర్భంగా చేస్తున్నప్పుడు లేదు సార్ ప్రభాకర్ గారి కేసు మీరు ఏదైతే కొట్టివేస్తున్నారో, ఈ కొట్టివేయడానికి మీరు ముందుకు వస్తున్నారో ఆ పరిస్థితిని మీరు తీసుకుపోవద్దు, మేము దీంట్లో ఇంప్లీడ్ అవుతున్నాం, ఇగో దీంట్లో మేము ఇన్ని విచారణలు చేసాము, దీన్ని ఆధారాలు సేకరించాం, ఇగో ఇంకా మేము ఆధారాలు సేకరిస్తున్నాం, ఇగో మీకు ముందు మేము ఎవిడెన్స్ కొన్ని పెడుతున్నాం, దీని ఆధారంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కొట్టివేయకండి అని చెప్పేశానంటే కోర్టు తప్పనిసరిగా పరిగణలో తీసుకునేది కదా. ప్రభుత్వం యొక్క అభ్యర్థనని ఖచ్చితంగా కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. తీసుకోకుండా కొట్టేసింది అని అంటేనే మీరు ఎందుకు ఇంప్లీడ్ కాలేదు? కావాల్సింది కదా, సరే కాలేదు. ఏ రకమైన సోర్స్ లేకపోయినా కానీ దాంట్లో సోర్స్ని క్రియేట్ చేసేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రతి విషయంలో డైవర్షన్ చేసేసి ఎన్నికలు రాగానే వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి. దానికి బీజేపీ తోడు ఉంటుంది. మాకు బీజేపీని అంట కడతారు. బీజేపీ ఎప్పుడైనా ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేసిన పని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనికి ప్రభుత్వ పరిపాలనకు ఎవరికి నిందిస్తారు అంటే బీఆర్ఎస్ కు నిందిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ది కాదు, బీఆర్ఎస్ అన్నట్టు తిడతారు. బీఆర్ఎస్ 2 సంవత్సరాల ప్రతిపక్షంలో బీజేపీ జతగట్టడం పెద్ద జోక్ అని మీరు. ఇదే బీజేపీతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉంటే అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఎగనెస్ట్గా పురుడు పోసుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ గురిపించేది మీరు. ఎవరు గురిపించారు ప్రేమ? మీరు, మీ ముఖ్యమంత్రి. ఏమని గురిపించారు చెప్పండి? తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేకుండా చేశారు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం లేకుండా చేసింది. అట్లాంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, గద్దెలు కూల్చాలని చెప్పి. అయితే అసలు తెలంగాణ రాష్ట్రమే ఉండకూడదు అని చెప్పి సమైక్యాంధ్ర ఇక్కడ ఉద్యమమే చేయాలని చెప్పి జైల్లో ఉండి 11 రోజులు నిరాహార దీక్ష చేసినారను మీరు సంకలు ఎట్లా కూర్చోబెట్టుకుంటారు? నేను అడుగుతున్న బీఆర్ఎస్ వాళ్ళను. ఆయనను మీ ఇంటికి పిలిచి పంచపరమాణాలు ఎట్లా పెడతారు? నేను తెలియక అడుగుతా. ఆయనతో మీరు కాళేశ్వరం అనే ప్రాజెక్టును, కుప్పగూలిపోయిన ప్రాజెక్టును మీరు ఎట్లా ఓపెనింగ్ చేపిస్తారు? ఆయనతో చెప్పండి. ఆయన ఇంటికి మీరు ఎట్లా పోతారు? మీ ఇంటికి ఆయన ఎట్లా వస్తాడు? మీరు చేస్తే మాత్రం సంసారం అవుతుంది, ఏటోళ్ళు మాట్లాడితే మాత్రం తప్పు అవుతుందా? మీరెందుకు మరి వైఎస్ఆర్సీపీని తీసుకొచ్చి మీ జైలలో పెట్టుకున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని నెత్తిన ఎందుకు పెట్టుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి అంటే ఆయన దుర్మార్గుడు, పావురాల గుట్టల పావురం అయిపోయింది ఆయన అన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తెలంగాణ పాలిట దుర్మార్గుడు. వైఎస్ఆర్సీపీ తెలంగాణలో లేదు కదా, తెలంగాణలో టీడీపీ పార్టీ కూడా లేదు కదా. టీడీపీని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కదా, వైఎస్ఆర్సీపీని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. పార్టీ ఉందా? ఇక్కడ ఉందా టీడీపీ? ఏడు ఉంది. ముందు మీరు మాట్లాడినప్పుడే చేసిన ఎవరు? మీరే. వైఎస్ఆర్సీపీలో వాళ్ళని తెచ్చుకున్నది మీరు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఉండకూడదని కంకణం కట్టుకున్నారు.
మీరు కాదా? ఏం ప్రభుత్వం ఇది? ఏమంటున్నా తెలుగుదేశం తెలంగాణ లేదా? రాష్ట్రంలో ఆహా, ఏ పార్టీ తెలుగుదేశం కూడా జెండా కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? కదా? గద్దెలే కూలితే మీరు అన్నారు ముఖ్యమంత్రి ఏకంగా గద్దెలు కూలుస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారంటే ఇది రెచ్చగొట్టే గద్దెలేముంది సార్? అలా పీఠాలే కూలగొట్టేసిన తర్వాత ఇక గద్దెలదేముంది? మరి ఎందుకు మాట్లాడారు? గద్దెలేముంది? ఎందుకు అలా గద్దెలు పీఠాలే కూలుస్తారు? మళ్ళీ ఎందుకు కూలిపోయినాయి. కూలుస్తారు? ధైర్యం ఉంటే అవును, మా పీఠం మా గురించి పీఠం వాళ్ళ మరి ఇంకా వాళ్ళ గద్దెలు పీఠం కూల్చాల్సిన ఉంటే అవసరం మీకేంది? ధైర్యం ఉంటే అసెంబ్లీకి ఎందుకు వచ్చి మీ ధైర్యం? మాట్లాడమని ఆ, అసెంబ్లీకి ఎందుకు వచ్చి ధైర్యం? మాట్లాడే అవసరం ధైర్యం ఎందుకు? లేని వాళ్ళు మా ఈ రోజు గద్దెలు వచ్చి కూల్చాల్సిన మాట్లాడుతున్నారు. అవసరం ఏముంది? హ, అంటే కాదు ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడని గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఈ రోజు కార్యకర్తల వచ్చి మధ్య గొడవలు మాట్లాడతారు. పెట్టడమే కదా, నాయకుల మధ్య గొడవలు పెట్టడమే కదా వీళ్ళు గద్దెలు కూర్చోడానికి పోతారు. ఏమని మా వాళ్ళు పెట్టాడా? అడ్డుపడతారు. అంటే అసలు వాళ్ళు మీకు వాళ్ళు పీఠాలే తన్నుకోవాలి లేవు. కదా మీ ఉద్దేశం. పీఠాలే అంటే- లేనప్పుడు ఇంకా మీ గద్దెలదే ఉంది. మరి ఎందుకన్నారు మీరు? మా పీఠమే లేదు. మీరు ఎందుకు పీఠాలే అన్నారు? లేవు అంటున్నా. మీరు ఎందుకన్నారు మీ గద్దెలు పీఠాలే కూర్చోాలని లేనప్పుడు చెప్పేసి ఎందుకు గద్దెలదే మరి పిలిపించారు? ఒక ఉద్యమం చేసిన పార్టీ గద్దె కూలుడు అంటే అంత ఈజీ ఏం చేసి సార్ వీళ్ళు? సార్ వీళ్ళు ఉద్యమం చేశారని నా దయచేసి నేను కూర్చున్నప్పుడు మాట్లాడొద్దు. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన నిరసన కార్యక్రమాలు చేయడానికి టీఆర్ఎస్ అనే ఒక రాజకీయ పార్టీ తీసుకున్న లైన్ తెలంగాణ, అంతే తప్ప వీళ్ళు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు పాల్గొనలేదు. వీళ్ళు పాల్గొన్నదంతా కూడా పోలీసుల యొక్క వారి తల్లిగారిని పెట్టి బూతులు తిట్టడంలా వీళ్ళు పాల్గొన్నదంతా ఢిల్లీలో ప్రభుత్వ అధికారులను చెంపలు చల్ల పలగొట్టడం మీద. వీళ్ళు ఉద్యమం చేసిందంతా విద్యార్థులను, అమాయకుల ప్రజలను ప్రాణాలు బలి తీసుకోవడమే తప్ప బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఉద్యమం చేయలేదు. ఉద్యమం చేసిందంతా విద్యార్థులు, సకల జనులు, న్యాయవాదులు, యువకులు, వీళ్ళు ఉద్యమాలు చేసారు తప్ప టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి ఎక్కడ కూడా ఇంచెంత సంబంధం లేదు. ఇది నేను చెప్తలేను ఇది నేను చెప్తలేను సార్. ఇదే కేసీఆర్ చెప్పిండు సార్, ఇదే కేసీఆర్ చెప్పిండు, ఇదే కేసీఆర్ కోర్టుకు చెప్పిండు. నేను ఉపన్యాసకుడిని మాత్రమే కానీ ఉద్యమకారుడిని కాదు, కాబట్టి పెట్టిన కేసులు నా మీద కొట్టేయండి అని ప్రభాకర్ రెడ్డి అనే అడ్వకేట్ తోని కోర్టులో అఫిడవిట్ వేయించిండు. మీకు డాక్యుమెంట్ ఇస్ అఫీషియల్గా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమంలో ఎక్కడ కూడా ఉద్యమం లేదు. వాళ్ళు ఖాళీ ఉపన్యాసాలు మాత్రమే ఇచ్చారు. ఏమీ లేదు సార్, లేదు. ఆయన నిమ్మరసం దాగి నిరాహార దీక్షను విరమించారు. పాత్ర లేదు అసలు. బీఆర్ఎస్ పార్టీ పాత్రే లేదు. ఈటల రాజేంద్ర గారు వేరు సార్. ఈటల రాజేంద్ర గారు ఈటల ఎల్పీ నేతగా మాత్రమే మాట్లాడడానికి టైం తీసుకున్నారంటే ఎంతమంది సంబంధం లేదు. సిట్ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? 2 గంటలు అయిపోయింది కేటీఆర్ ని విచారణ చేయబట్టి. ఏం జరుగుతోంది సునీల్, అక్కడ పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు 2 గంటల సేపు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ప్రధానంగా గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ తో పాటు ఒక ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బేస్ చేసుకొని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా మనం మాజీ మంత్రి హరీష్ రావుకి ఏదైతే నోటీసులు జారీ చేశారో అదే తరహాలో కేటీఆర్ సైతం 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయం ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం విచారణ కంటిన్యూ కొనసాగుతుంది. 2 గంటల 15 నిమిషాలు విచారణ స్టార్ట్ అయింది. 2 గంటల 15 నిమిషాలు దాటింది. ఇంకా విచారణ కంటిన్యూ అవుతూనే ఉంది. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే గతంలో హరీష్ రావుని ఏ తరహాలో అయితే విచారించారో అదే తరహాలో పూర్తిగా కేటీఆర్ ని సైతము విచారించి ఆయన స్టేట్మెంట్ కూడా పూర్తిగా రికార్డు మొత్తం కూడా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. అయితే కేటీఆర్ మాత్రం ఒకటి చెప్తున్నారు, అతను ఫోన్ ట్యాపింగ్ కి రాజకీయ నేతలకు అసలు సంబంధం ఉండదు. ఇదంతా కూడా అధికారులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు చూసుకుంటారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మనం చూడొచ్చు ప్రధానంగా 3 లేయర్ల ప్రకారం జరుగుతుంది. అది ఒకటి కాంపిటెంట్ అథారిటీ, ఒకటి డిసిగ్నేట్ అథారిటీతో పాటు రివ్యూ కమిటీ. మొత్తం డిసిగ్నేటెడ్ కమిటీ అథారిటీలో ఇంటెలిజెన్స్ డీజీ ఉంటాడు, సిఎస్ఎల్ అధికారులు ఉంటారు. మరోవైపు కాంపిటెంట్ అథారిటీలో రాష్ట్ర హోమ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. మరోవైపు రివ్యూ కమిటీలో లా సెక్రటరీ ఉంటారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఉంటారు. వీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యత. వీరు పర్మిషన్ ఇస్తేనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. దానికి రాజకీయ నేతలకు అసలు ప్రమేయం ఉండదు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే బీఆర్ఎస్ నేతలపై అక్రమంగా ఈ నోటీసులు ఇచ్చి ఏదైనా ఒక పాలిటిక్స్ డైవర్సిటీ లో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చి ఇలా విచారణ పేరుతో బేర్నిపులకు గురి చేస్తున్నారనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి ప్రధాన వర్షన్. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా
ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా పార్టీకి, అధికార పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు అంటే సునీల్, కావచ్చు, మరోవైపు కేటీఆర్ సునీల్ కూడా ఇందాక ఈరోజు మాట్లాడినటువంటి పరిస్థితులు మనం సునీల్. చూడొచ్చు. మొత్తం మీద విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. మరి కాసేపులోనే దీనికి సంబంధించిన విషయంలో సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కంటిన్యూ అవుతుంది. మరి సాయంత్రం అంతా కంప్లీట్ అయిన తర్వాత కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. శ్రీకాంత్. థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. సో మొత్తానికి కొంత అటు కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం నడుస్తోంది. ఇప్పటికే హరీష్ రావు కూడా పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. సో మీరు అంటే రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళతోటి సిట్ ఏర్పాటు చేసి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రేపు అధికారంలోకి వస్తాం, సప్త సముద్రాల అవతలున్నా కానీ తీసుకొచ్చి విచారణ చేస్తాం, ప్రభుత్వం కుట్రవన్నీ ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తోంది అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దావోస్ నుంచి అటు ముఖ్యమంత్రి చెప్తున్నారు, ఇక్కడ సీఎం మాటలు విని సిట్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కేటీఆర్ విచారణ జరుగుతున్నటువంటి టైంలో హరీష్ రావు చేస్తున్నటువంటి సీరియస్ కామెంట్స్. మొత్తానికి కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తోంది. అటు పోలీసులకు ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదాలు కూడా నడుస్తున్నాయి. బట్ ఇప్పటికీ 2 గంటలకు పైగా అయిపోయింది కేటీఆర్ విచారణ జరగబట్టి. సో ఈ విచారణ సుదీర్ఘంగా జరిగేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆ రోజు హరీష్ రావు విచారణ సాయంత్రం 6-6:30 గంటల ప్రాంతం వరకు జరిగితే కేటీఆర్ది ఇంచుమించు అదే సమయం పట్టుద్దా, లేదంటే అంతకు మించి ఏమైనా విచారించేటువంటి అవకాశం ఉంటుందా? కేటీఆర్ని ఒక్కరినే విచారిస్తున్నారా, ఇంకా అధికారులను ఎవరినైనా విచారిస్తున్నారా అన్నటువంటి కొన్ని అనుమానాలు కూడా బయటకు వస్తున్నాయి. చూడాలి. మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం.